క్రైస్తవుని చెప్పుకుంటూ బైబిల్ చేతబట్టి దేవుని మందిరానికి నడిపించబడుతూ దేవుని ప్రేమిస్తున్నాను అని ముసుగు వేసుకొని లోకపు ప్రేమలో నటిస్తున్నావా? లోక సంబంధమైన ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నావా? లోకములో ఉన్నదంతా ఒక నటన అన్న సంగతి మర్చిపోయావా? లోకములో ఉన్నవి ఒక రోజున గతించిపోతాయన్న సంగతిని మరచిపోయావా? యాకోబుతో 21 సంవత్సరాలు ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రభు మాట్లాడినా యాకోబు దేవుని ప్రేమను గమనించలేకపోయాడు. ఎందుకయ్యా అంటే లోకపు ప్రేమలో మునిగి తేలుతున్నాడు గనుక. ఒక రోజు రానే వచ్చింది. తన జీవితాన్ని గురించి అర్థం చేసుకున్నాడు. తన బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది అని ఆలోచించినటువంటి ఆ యాకోబు ఇప్పుడు తను ప్రేమించిన దానిని కూడా ఏం చేస్తున్నాడండి? పంపివేశను. ఏమండి, నేనండి 14 సంవత్సరాలు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, నీ ప్రేమ ఇంతేనా? నన్ను రానివ్వని దగ్గరికి అవసరం లేదు. సూర్యోదయము కావాలి అంటే ఎంతటి ప్రేమనైనా వదులుకోవాలి. యేసు నీ జీవితంలో నిలిచి ఉండాలి అంటే ఎంతటి ప్రేమనైనా సమాధి చేయాలి.